కంటెస్టెడ్ ఎంపీ, హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మదర్సాలలో వందే మాతరం తప్పనిసరి చేయాలన్న మాధవీలత, జాతీయ గీతంతో పాటు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని సూచన, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య, భారత్ మాతాకి జై అని నినదించేలా వారికి నేర్పించాలని డిమాండ్. ఈరోజు మదర్సాల వందే మాతరాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈరోజు వందే మాతరాన్ని కూడా మ్యాండేటరీ చేసి ప్రతి స్కూల్లో, ఈవెన్ మదర్సాలలో కూడా వందే మాతరాన్ని ఆలపించే విధంగా చేయాలని మాధవీలత గారు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ గీతంతో పాటు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని సూచన. మదర్సాలలో ఇంగ్లీష్ విద్యను కూడా ఎందుకు ప్రవేశపెట్టాలంటున్నారంటే, మనం చూస్తే పాపులేషన్ రేషియో ఈ మైనారిటీలది విపరీతంగా పెరుగుతున్నది చైతన్యం లేకపోవడం కారణంగా. సో ఆ పాపులేషన్ రేషియో వల్ల ఏమవుతుంది, పావర్టీ కూడా పెరుగుతుంది. సో పావర్టీ పెరగకుండా ఉండాలనంటే, ఈ కాంపిటేటివ్ వల్ల మనుగడ సాధించాలనంటే ఇంగ్లీష్ విద్య తప్పకుండా వచ్చి ఉండాలి. నువ్వు సమర్థునివా అసమర్థునివా అనేది పక్కన పెడితే, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా మాట్లాడలేవా అనేదే ఈరోజు బేసిక్ పాయింట్గా మారింది. కాబట్టి ఇంగ్లీష్ విద్యని తప్పకుండా మదర్సాలలో ప్రవేశపెడితే ఏమవుతుందనంటే, అందరూ ఎంపవర్ అవుతారు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, చైతన్యవంతం పొందుతారు అనేది మాధవీలత గారి యొక్క ఆలోచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో ఉంటుంది, అటు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ఉంటుంది. ఓల్డ్ సిటీలకు ఎందుకు మెట్రో ఎంటర్ కావట్లే? ఎప్పుడైనా ఆలోచించరా? యువకులు ఎందుకు ప్రశ్నించట్లేరు ఓవైసీని? అసాదుద్దీన్ ఓవైసీనైనా, అక్బరుద్దీన్ ఓవైసీనైనా యువకులు ఎందుకు ప్రశ్నించట్లేరు? అభివృద్ధి కాకపోయినా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళ జనాభా కూడా ఉందిగా. ఈరోజు హైదరాబాద్లో సుమారు 30 నుంచి 40 లక్షల జనాభా ఉంది కదా. ముస్లిం యువకులు ఎందుకు ప్రశ్నించట్లేరు ఓవైసీని? ఆల్టర్నేటివ్ శక్తులు ఎందుకు రావట్లేవు అని అంటే, ఇంగ్లీష్ విద్యకు దూరం చేసిరాలని, విద్యకి దూరం చేసిర్రు, ఈక్వాలిటీ లిబర్టీ అనే థాట్ ప్రాసెస్కి దూరం చేసిర్రు, ప్రపంచాన్ని చూసే విధానాన్ని చూడనీయట్లేరు. వాటి కారణంగా ఈరోజు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగినా కూడా మౌనంగా ఉంటారు. ఈరోజు సైబరాబాద్ ఎట్లా ఉంది, సికింద్రాబాద్ రీజియన్ ఎట్లా ఉంది, అటు పోతే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఎట్లా ఉన్నాయి, హైత్ నగర్ ఎట్లా ఉంది, ఈరోజు ఓల్డ్ సిటీ ఎట్లా ఉంది? అన్నిటికంటే మొదటిగా ఎస్టాబ్లిష్ అయింది ఓల్డ్ సిటీయే కదా. కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది కదా. మరి ఎందుకు డెవలప్ కావట్లేదు? అడ్డుకుంటున్నది ఓలు. ఈరోజు ఓవైసీ ఎందుకు ఓల్డ్ సిటీలో ఉండడు? ఆయనకేం విల్లాలు కావాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ విద్యకు దూరం చేస్తుంటాడు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు చాలా మంది. ఈ మైనర్ బాలులు ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు. కాబట్టి విద్యార్థులల్లో జాతీయ భావం వస్తే దేశభక్తి ఉంటుంది, దేశ వ్యతిరేక చర్యలు చేయరనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది మాధవీలత గారు. భారత్ మాతాకి జై అని నినదించేలా వారికి నేర్పించాలని డిమాండ్. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు భారత మాతాకి జై అని అనాల్సిందే. అనని పక్షంలో ఈ గడ్డ మీద ఉండకూడదు, పాకిస్తాన్కో అరబ్ దేశాలకు పోవచ్చు. బీజేపీ నేత మాధవీలత మదర్సాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్సాలలో జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు వారికి ఆంగ్ల విద్యను కూడా అందించాలని సూచించారు. హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ, ఇది కేవలం మద్దతు తెలపాల్సిన విషయం కాదు, వాస్తవాన్ని గుర్తించాల్సిన అంశం. ఇక్కడ చూడండి, జనగణమనతో పాటు వందే మాతరాన్ని కూడా ఆలపించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దేశభక్తిని పెంపొందించడం, ఇంగ్లీష్ విద్యని ప్రోత్సహించడం ద్వారా ఎంపవర్ అవుతారు పిల్లలు అనేది కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేసిర్రు. ఇది ఏమంటే సప్పట్లు కొట్టి సైలెంట్గా ఉండాల్సిన అంశం కాదు, దీన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని ఇక్కడ చాలా స్పష్టంగా మాధవీలత గారు చెప్పడం మనం చూస్తున్నాం. అక్కడి పిల్లలను బాహ్య ప్రపంచానికి పరిచయం చెయ్యాలి. ఇంకా చూడండి, ఇది వాస్తవం అండి. ఈ రోజుకైనా గమనించండి. సైబరాబాదు, సికింద్రాబాదు, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ రీజియన్స్ ఎట్లా ఉన్నాయి, ఓల్డ్ సిటీ ఎట్లా ఉంది, ఎంఐఎం రూలింగ్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఎట్లా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అభివృద్ధిని ఎందుకు కాలం దూరం చేస్తుర్రు? అభివృద్ధికి ముస్లిం యువకులని, ముస్లిం జనాభాని ఎందుకు దూరం చేస్తున్నారంటే, అభివృద్ధిని చూస్తే ఎంఐఎంని చిత్తు కూడా కొడతారు. ఆల్టర్నేటివ్ శక్తి పుట్టుకొస్తుంది. ఈ దేశం వికసిత భారత్ దిశగా నడుస్తున్న హైదరాబాద్ నడిబొడ్డున ఉంటది. మెట్రో ఎందుకు రాలేదని ప్రశ్నిస్తారు, ఫెసిలిటీస్ ఎందుకు ఉండట్లేవని ప్రశ్నిస్తారు. ఈరోజు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక పార్లమెంటరీ సెగ్మెంట్, గత 40-50 సంవత్సరాలుగా వాళ్ళ కంట్రోల్లో ఉంది ఆ ప్రాంతం. అయినా కూడా ఎందుకు అభివృద్ధి కావట్లేదు? మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా
ఎందుకు వెనకబడి ఉన్నారు? ఆ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? ఈరోజు ఈవెన్ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలా ఓల్డ్ సిటీ ఎందుకున్నది? అంత పేదరికంలోకి నెట్టివేయబడింది ఎందుకు? ఎంఐఎం నాయకుల కారణం కాదా దానికి? కాబట్టి వీటన్నిటి ద్వారా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా, దేశభక్తిని పెంపొందించడం ద్వారా, మంచి ఫెసిలిటీస్ని పెంపొందించడం ద్వారా అక్కడ తప్పకుండా ఆ పిల్లలని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుందని ఈరోజు మాధవీలత గారు చెప్తున్నారు. వారిలో దేశభక్తిని పెంపొందించాలి. వందే మాతరంతో పాటు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి. భారత్ మాతాకి జై అని నినదించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని ఆమె పేర్కొన్నారు. విద్యా సంస్థలలో వందే మాతర ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా గుర్తింపు పొందిన మదర్సాలలో వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే, బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ని తీసుకొచ్చి, స్లీపర్ సెల్స్ని తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ని ఒక రణరంగం లెక్క మారుద్దామని ప్రయత్నించింది మమతా బెనర్జీ. సో వాటన్నిటికి చెక్ పెడుతూ అక్కడ ఉన్న యువకులను చైతన్యవంతం చేయాలని, వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా కానివ్వండి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానివ్వండి, నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అనే నినాదంతో ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సువేందు అధికారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నదని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే గుర్తింపు పొందిన ప్రతి మదర్సాలలో వందే మాతరం జనగణమన ఆలపించడం తప్పనిసరి చేయడం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు. అది కలకత్తా హైకోర్టులో చేసినా ఏం చేసినా కాదు, ప్రెసిడెంట్ సంతకం పెడితే అయిపోద్ది. ఒకవేళ మీరు ఆలపించకుంటే శిక్షలు కూడా పడతాయి. 3 సంవత్సరాల జైలు శిక్ష, 2 సార్లు రిపీట్ అయితే సంవత్సరం తప్పకుండా పడుతుంది ఆ శిక్ష మాత్రం. ఫస్ట్ సార్ ఫైన్ వేసి వదిలిపెడతారేమో కానీ 2 సార్లు మాత్రం తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పుడు చచ్చుకుంటూ పారాల్సిందే.